క్రేజీగా ఉందో అసలు. ఈ రోడ్లో మనం వెళ్తే ఇప్పుడు వేరే లెవెల్ అసలు. కార్లోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుని నీకు ఏదంటే అది ఏదంటే అది ఏం కాదు రీ మౌనా చేత ఊటీలో నడిపిస్తే ఏం చేస్తారు నేనేం చేయొచ్చు ఛాలెంజ్ వస్తే మేము అందరం డివైడెడ్ బై 6. నేను ఇది కలిగిందా గాయస్ అలిగాడు ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్ వాడి చేత జేపీ లేదని. వాడి ప్రొఫైల్లో వెళ్ళి చూడండి, ప్రతి దాంట్లో ఇలా ఇదే పోజు. ఇట్స్ క్యూట్ యా. వెల్కమ్. నైట్ నేను స్టే చేసిన రూమ్ నుంచి ఇంకా నేను హడావులో ఉన్నాము గైస్. అది మన విల్లా. విల్లాలో వన్ డే మొత్తం స్టే చేసాం. మీరు అనుకోవచ్చు ఈ కార్లో 6 ఎలా పట్టుకుని వచ్చారు. 6 పట్టుకుని ఊటీ దాకా వచ్చారంటే అదొక గిన్నిస్ వరల్డ్ రికార్డులు వేయచ్చు. అది కూడా ఇప్పుడైతే ఇంకా హైలైట్ జర్నీ. ఈ ఊటీ అయినాక 16 hours స్ట్రేట్ టు హైదరాబాద్, ఎక్కడ హాల్ట్ లేదు. ఆ జర్నీకి మన అఖిల్ గాడికి ఉంటుంది పోయో. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. గైస్ ఇక్కడ వర్షంలో తడుస్తున్నా కానీ ఏందో తెలియట్లే, ఎందుకంటే ఆ చలికి మనకి వర్షంలో తడుస్తున్నట్టు కూడా తెలియట్లే. ఫుల్ చలి గైస్, చలి భరించలేకపోతున్నాను. ఒక మార్నింగ్ మంచి మెలోడీ సాంగ్ తో ఆడియన్స్ కు. బ్రో ఎందుకు బ్రో పాట పాడు బ్రో. అవును బ్రో. ఎందుకు బ్రో? ఏందిరా ఊట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది. సో గైస్ మార్నింగ్ వచ్చేసాం. మనం డే స్టార్ట్ చేస్తానికి పచ్చదనంలో వెళ్దామని సెంట్ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. టైమింగ్స్ వచ్చేసి 7 AM to 6:30 అంట. అండ్ పర్ అడల్ట్ 30 rupees అంట. అండ్ సో మస్ట్ వాచ్ ప్లేస్ ఇది ఒకటి ఉంది. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్. చెప్పా బ్రో పింక్ డ్రెస్ వేసుకోని చెప్పి, నిన్ను వేసుకుని నాన్న వేసుకుంటా అని చెప్పా. నాన్న వేసుకొని వెళ్ళి ఇప్పుడు వచ్చి బట్టలు బాగాలేదు మళ్ళీ చేంజ్ చేసుకుంటా అంటుంది బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? దిస్ ఇస్ పెళ్ళైన కష్టాలు. లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తారంటే అరే మగాళ్ళు మీరు మొగాళ్ళు రా. కాదు పృథ్వీ బ్రో, మీ అమ్మమ్మకి ప్లాంట్స్ అంటే ఇష్టమా? అవును బ్రో, రోజు ఇట్లా పోతుంది, మన చెట్టు నచ్చితే పోయి ఒక 2 చెట్లు కొనుక్కొని వస్తుంది. ఇక్కడ మ్యాప్ ఉంది. సో ఇండియాని పూరా ఫుల్గా ప్లాన్ చేశారు. సో ఇక్కడ చూసారా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, యువర్ హియర్, తమిళనాడు. సొంత ముగ్గుని పట్టుకుని పోరా అంటే నా వ్యక్తింది. అందులో తప్పే ఉంది. పాపం వాళ్ళ ఆయనని చూడండి, పాపం మా మొహం చూడండి, నడుస్తున్నాడు చూడండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. లేనిపోయిన చిచ్చులు పెడతా ఉంటావు. అరే సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్స్ కడతావా. సో ఇది బొటానికల్ గార్డెన్. ఇప్పుడు నెక్స్ట్ మీకు అందరికి వేరే దగ్గర తీసుకెళ్తున్నా. సో సీ యూ గైస్. పైకారా లేక్ వైపు వెళ్తుంటే మాకు ఇటు వైపు ఇట్లాంటి వీడియోల కోసం మొత్తం 250 పోతుంది గైస్. ఈ ఫోన్ మా డాడీ అప్పు చేసుకొని ఇచ్చాడు. అరే 250 రా, మాకు అప్పు చేసి మరీ కొనిందిరా. నిన్నటిదాకా ఇది సెల్, ఇవాళ మన సెల్. చాలా లవ్లీగా ఉంది. ఇదే పైకారా లేక్. సో ఇక్కడ బోటింగ్ జరుగుతుంది.
సో గైస్ పైకారా లేక్ వచ్చాం బోటింగ్. సో గైస్ ఇది స్పీడ్ బోటింగ్. సో కంప్లీట్ గా మనం అందరూ ఉన్నాం. సో గైస్ ఇక్కడ చూసారా మొత్తం పైకారా లేక్ చుట్టూ తిరుగుతారు, మంచి స్పీడ్ మీద వెళ్తారు. రూఫ్ టాప్ ఇది 8 members కి. గైస్ మీకు తెలిసినంత ట్రక్కుల్లో బైకుల్లో పెట్రోల్ అయిపోయిందని నేను ఉంటారు, బోట్ లో పెట్రోల్ అయిపోయి మేము లేక్ లో ఇరుక్కుపోయాం గైస్. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడే మళ్ళీ పెట్రోల్ ప్రాబ్లం లేదంట, స్టార్టింగ్ ప్రాబ్లం అంట. చలికి ఏంది రాకిల్ ఇక్కడ ఒక చారస్తా లాగా వచ్చింది గైస్, ఇలా రౌండ్ తిరిగాం మేము. సో గైస్ ఇప్పుడే మన ఊటీలో ఉన్న అనదర్ ప్లేస్ షూటింగ్ రేంజ్కి వచ్చాం. షూటింగ్ రేంజ్ నుంచి మేము అంత ఎక్కువ టైం కూడా ఉండట్లే. అన్ని గైస్ ఇప్పుడేందా చెప్పాక జాగ్రత్తగా నడవాలని. ఇందాకే టైం అవుతుందని మెల్లగా నడుస్తూ ఉంటే స్లిప్ అయిపడ్డా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చటిక్కని నడుము విరిగింది. లక్ థింగ్ ఏంటంటే ఎవరు చూడలేదు. ఇప్పుడు దాకా జర్నీ మొత్తం బాగుంది, సడన్ గా ఇలా అయ్యేసరికి అన్ని పోతాయి. ఇంటీరియర్ క్లీనింగ్ మొత్తం చేస్తే పోతుంది. గైస్ మేము షూటింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ మేము ఇక్కడ విండోస్ క్లోజ్ చేస్తే మర్చిపోయాము. ఆ క్లోజ్ చేస్తే మర్చిపోయేసరికి ఇక్కడ కోతులు వచ్చి హంగామా చేసింది కారు లోపల మొత్తం. అసలు పాస్ బందే రాయా क्या कुछ लेके गया? मैं पता नहीं मतलब कुछ दिखा आज में कुछ दिखा लेके जाते हुए वो देख नहीं. ओके जिप भी ओपन दिखी नहीं, सामने 2 ग्लास ओपन. 5 बंदर अंदर आ गया. वही मैं देखा बंदर आ गया, पूरा हंगामा कर दिया सीट पूरा. పైన్ ఫారెస్ట్ వచ్చేసాం గైస్. గైస్ ఇదిగోండి పైన్ ఫారెస్ట్ వచ్చేసాం మన ఊటీలో. సో ఇదంతా ఒకే దగ్గర ఉంటుందండి. లైక్ ఎలా అంటే పైన్ ఫారెస్ట్, షూటింగ్ రేంజ్, పైకారా వాటర్ ఫాల్స్, బోటింగ్ అంతా ఒకే దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ 30 rupees. ఇక్కడ క్రేజీ లైక్ ఫ్యామిలీస్తో లైక్ ఒక చిల్ అవుట్ చేస్తానికి బాగుంది. మీ లాంగ్వేజ్లో చెప్పు రాకి ఎలా ఉందో. మొత్తము కింద వేరే లెవెల్ ఉన్నది. పైన చూస్తే పుష్ప మూవీ గుర్తుకొస్తుంది. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్కమే తంతాను. ఏంద్ర అర్జున్ ఏమేమి ఉన్నాయి? అవలాంచి లేక్, ఇంకా ఊటీ లేక్, ఇంకా కున్నూర్. ఓకే డన్. సో గైస్ ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసే టైం వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మీకు రూమ్ కాటేజ్ కూడా చూపిద్దామని ఊటీకి వచ్చిన మీకు ఐడియా వస్తుందండి. సో ఇక్కడ పైన 2 rooms ఉంటాయి, ఇక్కడ కింద 2 rooms ఉంటాయి. సో మనం ఇక్కడ కింద రూమ్లో ఉంటున్నాం. సో ఈ కింద రూమ్ ఎంట్రీ వచ్చేసి ఇలా. సో ఇది కంప్లీట్గా కాటేజ్, లాడ్జెస్ లాగా కాకుండా కాటేజ్. సో ఇక్కడ మన
తిన్నాం చెప్తూ బాయ్ చెప్తున్నా. సో సీ యూ నెక్స్ట్ లొకేషన్. బై బై గైస్. నేనేం చెప్తున్నానంటే చాక్లెట్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఊటీ నుంచి మేము అంతా వెళ్తున్నాం. మా అందరికి కొద్ది బాధగానే ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే కొద్దిగా అలవాటు అయిపోయింది ఊటీ. వచ్చిన 2 daysకి అలవాటు అయిపోయింది ఊటీ. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ఎండింగ్. సో నా ఊటీ టు మైసూర్, అంటే మైసూరు ఏం స్టే చేయట్లేదు, అటు నుంచి అలా మీద వెళ్ళిపోతాం. సో గైస్ తెలంగాణ, ఆంధ్ర, తర్వాత తమిళనాడు, తర్వాత పాండి, తర్వాత కేరళ, లాస్ట్లో కర్ణాటక, ఇన్ని స్టేట్స్ తిరిగినాక సో ఇది మన మైసూర్ ప్యాలెస్.